ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? దేవా నా కోసం ఇది ఇచ్చావు, దేవా నా కోసం అది ఇచ్చావు అని ఎప్పుడైనా ఆలోచించామా? కానీ నీ కోసం నా కోసం దేవుడు ఏమండి ఎప్పటికీ 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 ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు అక్కడున్నారు, నేను ఇక్కడున్నాము, ఇలా మనం వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము. లేకపోతే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళము. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా, ఎన్నో ప్రమాదాలు జరిగినా, ఎన్నో రోగాలు వచ్చినా ఇంకా మనం ఇంకా జీవిస్తున్నామంటే ఇకనైనా నా పిల్లలు నా గురించి అర్థం చేసుకుంటారని ఆయన ఇంకా మనకు ఆయుష్నిచ్చి పెంచి పోషిస్తున్నాడు. మారాలి, మార్పు చెందాలి. చంపడం ఎంతసేపు అంటే దేవునికి? తినుకుంటూ చనిపోగలము, నడుచుకుంటూ చనిపోగలము, బైక్ పైన వెళ్ళి చనిపోగలగలము, ఫ్యాన్ కింద పడుకుంటే ఫ్యాన్ ఊడి చనిపోగలము, హార్ట్ అటాక్ వచ్చి చనిపోగలము, మనం ఎలాగైనా చనిపోగలము. ఇంకా చనిపోకుండా మనకంటే చిన్నవాళ్ళు చనిపోయినా ఇంకా మనం బ్రతికున్నాము. ఎందుకని? ఇంకా మనం దేవుని అర్థం చేసుకోవాలని, ఆయన మనల్ని ఎలా పోషిస్తున్నాడో అర్థం చేసుకోవాలని దేవుని బిడ్డలారా.